ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 4వ రోజున దావోస్ పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0ను ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని ప్రకారం $10 బిలియన్ ఎఫ్డీఐలతో సహా 30 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో 175కు పైగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయబోతోన్న విషయాన్ని తెలియజేశారు. 2030 నాటికి ఎగుమతులను రెట్టింపు చేసి $40 బిలియన్ చేర్చాలని భావిస్తున్నట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళుతూ పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ఏపీఈడీబీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఎకానమీ సొసైటీ విభాగం ఎంగేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగం హెడ్ రవి గుత్తాతో మంత్రి నారా లోకేష్ గారి భేటీలో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో గ్లోబల్ స్టాండర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను రూపొందించడానికి సహకారం అందించాలని కోరారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈఓ ఎస్ రవికుమార్తో మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ను ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్గా తీర్చిదిద్దాలని కోరామని, కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందని చెప్పారు. ఇన్నోవేటివ్ మార్కెటింగ్, బ్రూవరీస్, స్పోర్ట్స్ స్పాన్సర్షిప్లో పేరెన్నికగన్న హైన్కెన్ సంస్థ సీఈఓ డోల్ఫ్ వాన్ డెన్ బ్రింక్తో మంత్రి నారా లోకేష్ గారి భేటీలో భాగంగా దక్షిణాసియాలో ఆంధ్రప్రదేశ్ హైన్కెన్ కార్యకలాపాలకు వ్యూహాత్మక ప్రాంతమని, ముడిసరుకుల సరఫరాకు అన్ని విధాల అనుకూలతలు కలిగిన ఏపీలో హైన్కెన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. భారతదేశ ఎగుమతుల్లో 16.5 వాటాతో 3వ అతిపెద్ద పోర్ట్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1054 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, 6 ఆపరేషనల్ పోర్టులను కలిగి కార్గో రవాణా కార్యకలాపాలకు పూర్తి అనుకూల వాతావరణం కలిగి ఉందని, దేశంలో 4వ అతిపెద్దదైన విశాఖపట్నం పోర్టు ఈ ఏడాది 35.77 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసిందని, అలాంటి ఏపీలో పెట్టుబడులు కంపెనీకి, రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయని లాజిస్టిక్స్, ఇన్ఫ్రా రంగాల్లో అభివృద్ధి సంస్థ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిక్ సుల్తాన్తో భేటీలో మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. హెచ్సీఎల్ సీఈఓ కళ్యాణ్ కుమార్తో భేటీలో రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ను వివరించిన మంత్రి లోకేష్ గారు రాష్ట్రంలో మరో 10,000 మందికి ఉపాధి కల్పించేలా హెచ్సీఎల్ను విస్తరించాలని కోరారు. దీనిపై స్పందించిన హెచ్సీఎల్ సీఈఓ ఏపీతో ఇప్పటికే చర్చలు మొదలెట్టినట్టు, అవి త్వరలోనే కార్యరూపం దాలుస్తాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందించేలా చూడడానికి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో కలిసి జన్యు చికిత్స, అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించాలని కేరింగ్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోరో డ్రోపోలిక్తో భేటీలో మంత్రి నారా లోకేష్ గారు కోరారు. ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్ అనే అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన మంత్రి లోకేష్ గారు భారతదేశం డేటా సెంటర్ సామర్థ్యం గురించి, అలాగే భారత ప్రభుత్వం ఏఐ సామర్థ్యాన్ని గురించి, ఇండియా ఏఐ మిషన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి బడ్జెట్ 10,300 కోట్లు కేటాయించిన విషయాన్ని తెలియజేస్తూ 7 నుంచి 9వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో ఏఐని త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత, స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని తెలియజేశారు. ఈ రోజు మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు అయినప్పటికీ సదస్సుకు ఆఖరి రోజు కావడంతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి పర్సనల్ కార్యక్రమాలు లేకుండా పూర్తి సమయాన్ని సంస్థల ప్రతినిధులతో చర్చలకే కేటాయించారు.